కూడా యోసేపు మనకి ఏం చేస్తాయి? సాష్టాంగ నమస్కారం చేస్తాయని మాట్లాడలేదా దేవుడు? మాట్లాడాడు. దైవ చిత్తం యోసేపుకు దేవుడు బయలుపరచలేదా? బయలుపరిచాడు. ఆ దైవ చిత్తమే నెరవేర్చే ప్రక్రియను దేవుడు ఒకరోజు ఆరంభించాడు, ఆసనం చేశాడు. ఆసనమైన ఆ దినము తండ్రి పిలిచాడు, నాయనా నువ్వురా. 17 సంవత్సరాల వయసు యువకుడు పిలిచాడు. నాన్న పిలిచన్నాడు, లే వెళ్ళు, ఈ యొక్క సహోదరులు షెకెం ప్రాంతంలో ఉన్నారు, తండ్రి యొక్క మందను కాస్తున్నారు, వారి యొక్క యోగక్షేమాలు ఏంటో తెలుసుకో, వెళ్ళమని చెప్పి పంపించాడంతే. నేనెందుకు పోవాలా? అదే మనం అంటే అల్లారు ముద్దుగా పెంచబడితే చాలా సంవత్సరాలుగా లేక 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 పుడితే యోసేపులాగా ఇదే పని మనకు చెప్తే మనం ఏం చేస్తాం? ఏం నాయనా నువ్వు అట్లాంటి అన్నల కొరకు పోవాలా? వాళ్ళకి తెలుసు కదా నీకు, ఎప్పుడు నా కళలు చెప్పినా ఎప్పుడు నాకు అగెన్స్ట్గా మాట్లాడేవాళ్ళు. అది సరిపోదన్నట్లు నీకేం పని పాట లేదా? వాళ్ళు ఎక్కడుంటే నీకెందుకు బాధ? సరే నీకు అంత బాధ ఆవేశం ఉంటే పనులు ఇంతమంది సచ్చిరు కదా ఖాళీగా, మనల్ని ఏం చేయొచ్చు? పంపించవచ్చు. నన్ను ఎట్లా పంపబుద్ధి అవుతుంది అయినా నీకు అనమా? అంటామా లేదండి? అట్లా అనే అంత ధైర్యం లేకపోవచ్చు కొందరికి. ఇండైరెక్ట్ చెప్తాం, నాన్న పోవాలని చాలా ఆశం కానీ కడుపు తిప్పుతుంది అన్న ఇప్పటి నుంచి, చల్లి జ్వరం వల్ల ఇంత జ్వరము మొత్తం చూస్తూ ఉంది నాయన అంటే, పాపం బిడ్డకు చాలా కష్టంగా ఉందని పండుకో అంటారు. మనం అట్లా డైరెక్ట్ చెప్పగానే ఏం చేస్తాం? ఇండైరెక్ట్ చెప్తాం. చేయాల్సింది అనుకోండి చేస్తాం. బైబిల్ రాస్తుంది, తల్లిదండ్రులను సన్మానింపము, వారి మాటను ఇదే చూపిస్తే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు, ఇట్లా చేయటం ద్వారా నీకు క్షేమం కలుగును. ఎఫెసీ 6వ అధ్యాయం 1-3 వచనాలు రాస్తుంది. ఇప్పుడు తండ్రి మాట విదే చూపించాడా లేదా? చెప్పండి త్వరగా. విదే చూపించాడు. విదే చూపించి బయలుదేరాడు. వెళ్ళమన్నాడు నాన్న, బయలుదేరాడు. పోవడమే. ఇప్పుడు దేవుని వాక్కు యోసేపుని ఏం చేస్తుంది? త్వరగా చెప్పాలి. టెస్టింగ్ స్టార్ట్ అయిందండి. దేవుని చిత్తంలో ఉన్నావా? దేవుని మాట విదే చూపించావా? వన్స్ హిస్ విల్ బిగిన్స్, టెస్టింగ్ బిగిన్స్. ఏం షురు అయింది? పరీక్ష షురు అయింది. ఏమొస్తున్నారు? ప్లాన్ చూస్తాం ఇప్పుడు.